తిరుపతి గారు, సంజయ్ గారు తిరుపతి గారండి. తమిళనాడు నుంచి వచ్చారు. నైవేలి అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. పెళ్ళయి 6 ఏళ్ళు అయ్యింది. హస్బెండ్ కౌంట్ 14 మిలియన్స్. భార్యకి ట్యూబుల్ బ్లాకు. బట్ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. భార్యకి ట్యూబుల్ బ్లాకు, భర్తకి 14 మిలియన్స్. 6 ఇయర్స్ పెళ్ళి, అంతే కదండి. ఎలా జరిగింది, ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అనేది మరి వారి మాటల ద్వారా విందాం. చెప్పండి, మీరు అసలు ఎలా వచ్చారు ఇక్కడికి? నా గురించి ఎలా తెలిసింది? ఎక్కడో తమిళనాడులో కదా ఉన్నారు మీరు? మా ఫ్రెండ్ ద్వారా సార్. ఫ్రెండ్ చెప్పారా? వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు ఇక్కడికి ట్రీట్మెంట్ కి. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు? అవును. వాళ్ళు చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత మరి ఎలా నమ్మారు మా దగ్గరికి? ఇలా వస్తుందంటే ఎలా నమ్మారు? న్యాచురల్గా బయట ప్రపంచం అంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు, అవి చేసినా కూడా నో గ్యారంటీ అంటున్నారు. మరి అలాంటిది మీరు న్యాచురల్గా వస్తుందంటే ఎలా నమ్మారు? నాకు బేసిక్గా ఐవీఎఫ్ నమ్మకం లేదు సార్, అందుకని న్యాచురల్ ప్రాసెస్గా ఉండాలనుకున్నాను, అందుకని. ఓకే, సో న్యాచురల్గా వస్తే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ముందు ఈ ఐవీఎఫ్లు గొడవద్దు, మనకి ఈ ఒళ్ళు హోనం అనేది వద్దు, పోతే ఛార్జీలు పోతాయి, చక్కగా దూరమైనా సరే వెళ్దాము అనే ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడికి వచ్చేసారు. పైగా మీ ఫ్రెండ్ కూడా చెప్పాడు కన్ఫామ్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఏరియా అలా ఉంది, ఒక అవకాశం, ఒక హాస్పిటల్ ఉంది అని చెప్పారు. కాబట్టి నమ్మకం కలిగింది, గట్టిగా నమ్మకం కలిగింది, వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక వాతావరణం మీకు ఏమనిపించింది? మీ తమిళనాడులో హాస్పిటల్కి, విజయవాడలో ఉన్న డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి ఎలా డిఫరెన్సెస్ ఏం కనిపించాయి? అక్కడ యాక్చువల్గా మంత్లీ ఒక 5 or 6 times నేను హాస్పిటల్ విజిట్ చేసేవాను సార్. ఇక్కడ టోటల్గా 8 months గా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓన్లీ 2 times మా వైఫ్ అండ్ నేను విజిట్ చేశాను. ఓన్లీ 2 times? 8 months ట్రావెలింగ్ లో ఓన్లీ 2 times హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అక్కడ మంత్కే 4, 5, 6 times తిప్పుతున్నారు. పైగా ఇక్కడ ఈ 4 నెలల ట్రావెలింగ్ లో ఫస్ట్ 4 నెలలు కదా మన కోర్సు? అవును సార్. 4 నెలల కోర్సులో మీకు ఎన్నిసార్లు స్కానింగ్ తీసుకుంటాం మేము? లేదు సార్, ఏమి లేదు. పోనీ రోజు ఎన్నిసార్లు ఇంజక్షన్లు పొడిచాం? 0. రోజు ఇంజక్షన్లు కూడా లేవు. మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోజు స్కానింగ్లు, రోజు ఇంజక్షన్లు, ఇవి ఇక్కడ లేవు. అందుకే ఆయన తమిళనాడు నుంచి అయినా, వాళ్ళ ఫ్రెండ్ ఢిల్లీ నుంచి అయినా హ్యాపీగా వాడగలిగారు మెడిసిన్. మరి మెడిసిన్ ఎలా మరి మీకు వచ్చాయి? కొరియర్ ద్వారా మెడిసిన్ వస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కొరియర్ ద్వారా మెడిసిన్ వస్తుంది. ఎలా కొరియర్ తెప్పించుకున్నారు? టెలికాలర్స్ ద్వారా. మన హాస్పిటల్లో టెలికాలర్స్ ఉన్నారు. టెలికాలర్స్ ద్వారా వాళ్ళు మెడిసిన్ తెప్పించుకున్నారు. ఆ మెడిసిన్ని వాడే విధానం మరి ఎలా చెప్పారు? వాడే విధానం ఇద్దరు వాడారు. కాకపోతే వాడే విధానం కూడా టెలికాలర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. సో టెలికాలర్స్ చెప్తే డిటిడిసి కొరియర్ ఉన్న ఏ అడ్రస్కైనా మేము పంపిస్తాం. విత్ ఇన్ ఇండియాలో ఎక్కడికైనా మేము పంపిస్తాం. ఇండియాలో ఎక్కడైనా సరే కొరియర్ వస్తుంది. అలా కొరియర్ పెట్టారు. వాడే విధానం కొరియర్ అందగానే వాళ్ళు మెడిసిన్ అంతా ఒక ఫోటో పెట్టారా వాట్సాప్లో ఫోటో పెట్టించుకుంటారు. ఆ మెడిసిన్ ఎలా వాడాలనేది ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఆ పద్ధతిలో వాడుకున్నారు. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడారు. క్రిములకు వాడేటప్పుడు పిల్లలు, మీ పిల్లలు వేరు, మీ బావుడి పిల్లలు వేరా? ఇద్దరు సేమ్ వాడారా? క్రిములకు ఇద్దరు సేమ్ వాడారు. ప్రపంచంలో ఎక్కడైనా మీకు అట్లా చేశారా? ఏ డాక్టర్ అయినా సేమ్ మెడిసిన్, ఒకే మెడిసిన్ ఇద్దరు, భార్య వాడితేనే భర్త వాడాలి, భర్త వాడితేనే భార్య వాడాలి. మరి ట్యూబుల్ బ్లాక్ ఎవరికి? భార్య. మరి భార్యకి ఇచ్చిన పిల్లలు మీరు ఎందుకు వాడారు? పాపం మీరు అనుకోవచ్చు కదా, ఈ డాక్టర్ తిక్క మేళంగోడు, మెంటల్ కేసు, పిచ్చోడు అయి ఉంటాడు, లేకపోతే మావిడికి ట్యూబుల్ బ్లాక్ అయితే నాకు పిల్లలు ఇవ్వడం ఏంటి అని మీరు ఎందుకు అనుకోలేదు? చాలా మంది రెడీగా ఉన్నారు నేను పిచ్చోడని డిక్లేర్ చేయడానికి. నమ్మకంతో వాడారు. నమ్మకం పెట్టాడు కాబట్టి ఫలితం వచ్చింది. బయట చాలా మంది డాక్టర్లు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అంటే, నేను ఐవీఎఫ్ అక్కర్లేదమ్మా, ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో, కాకపోతే భర్త కూడా సహకరించాలి, నీకు ట్యూబుల్ బ్లాక్ అయినా మీ ఆయన కూడా మందులు వాడాలి అని చెప్పి. అలాగే భర్తకి 0 కౌంట్ అయినా, లో కౌంట్ అయినా, మొటిలిటీ ప్రాబ్లం అయినా, మార్పాలజీ ప్రాబ్లం అయినా భార్య కూడా మందులు వాడితేనే భర్త కౌంట్ ఇంప్రూవ్ అయింది.
అని నేను చెప్తే చాలామంది నేను ఎలా చూస్తున్నారంటే ఎర్రోడ్లాగా పిచ్చోడ్లాగా చూస్తున్నారు. ఐవీఎఫ్ చేయించుకో, నో గ్యారంటీ అంటే కరెక్ట్ అంట. మందులు వాడుకో, భార్యాభర్తలు కలిసి మందులు వాడండి, మీకు ఫలితాలు వస్తాయి, ట్యూబులు ఓపెన్ అవుతాయి, కౌంట్ పెరుగుతుందంటే చెప్పే నేనైతే పిచ్చోడినా. ఇది ప్రస్తుతం లోకం రివాజ్ అలా ఉంది. కానీ నేను పిచ్చోడినా? ఐవీఎఫ్లు చేసి నో గ్యారంటీ అన్నోళ్ళు పిచ్చోళ్ళ. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అయింది? ఎవరు ప్రెగ్నెన్సీ తెప్పించగలిగారు? 6 years ద్వారా ఎవరు రప్పించలేని ప్రెగ్నెన్సీ ఈ డాక్టర్ 6 months కోర్సుతో మెడిసిన్తో రప్పించాడు ప్రెగ్నెన్సీ. అది కూడా విచిత్రమైన పద్ధతిలో మందులు వాడించి, కేవలం మందులే వాడింది అంతే కదా. ఆపరేషన్లు ఏమైనా చేశానా? ఐవీఎఫ్ ఏమైనా చెప్పానా? కనీసం పలికానా ఐవీఎఫ్ చేయాలని? ఒక్క రోజు కూడా ఈ 6 నెలల్లో ఐవీఎఫ్ అవసరం అనే పదం కూడా నేను పలకలేదు. మరి ఎలా వచ్చింది మిరకల్? ఎలా జరిగిందంటే వాళ్ళ నమ్మకమే విజయము, వాళ్ళకి నమ్మకమే జయాన్ని కలిగించింది. స్నేహితుడు చెప్పాడని చెప్పి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఒక యూట్యూబ్లో వీడియోను చూసి అంత దూరం నుంచి నమ్మి వచ్చారు. మేము చెప్పినది విన్నారు చక్కగా. మీరు వచ్చిన రోజే 1 గంట కూర్చోబెట్టి చెప్పుంటాను నేను. ఇట్లా క్రిములు ఉంటాయి, అవి ఇటువైపు వెంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరి పొక్కొచ్చి గడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ చేస్తుంది. అదే క్రిమి వీర్య కణాలు తలలు తిని తల లేకుండా, తోకలు తిని తోక లేకుండా, తలా తోక నాకెందుకని మొత్తం గుండు సున్నా కూడా కొట్టేయచ్చు, 0 కూడా చేయొచ్చు. అదే క్రిమికి బిల్ల భర్త భార్య వాడితే ఇటు క్రిములు ఎప్పుడైతే నాశనం అయితే ఆటోమేటిక్ ఇటు వీర్య కణం బతికి బట్టగట్టిద్ది, అటువైపు ట్యూబులు ఓపెన్ అయిపోతాయి, చక్కగా ఇద్దరికి ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా అన్న. అదేగా జరిగింది వాళ్ళ, క్లియర్గా అదే జరిగింది. కాకపోతే 2 నెలల క్రిములు 2 నెలల హార్మోన్లు వాడాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి రమ్మను వచ్చి ఆ రోజు క్రిములకు సంబంధించింది కలేబరాలు ఏమన్నా ట్యూబుల్లో ఉన్నాయేమో అని వాష్ చేసి పంపించాం సెలైన్ ద్వారా. నొప్పి వచ్చింది ఆవిడికి? నొప్పి లేదు. పెయిన్లెస్ ప్రొసీజర్. ఎవరు చేశారు? నేను చేశాను. మీ ఆవిడికి లేడీ డాక్టర్స్ చేస్తారు. లేడీస్కి సంబంధించిన ప్రొసీజర్లని లేడీ డాక్టర్స్ చేస్తారు. 2 నిమిషాల్లో అయిపోద్ది. కుట్టు ఉండదు, కోత ఉండదు, రక్తపు చొక్కు ఉండదు, మత్తు ఉండదు, నొప్పి ఉండదు. 2,000 ఇలాగా ఎక్కడా కూడా మీరు చూడలేరు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఇలా పద్ధతుల్లో ట్యూబ్ ఓపెన్ చేయడు. మిగతా వాళ్ళంతా లాప్రోస్కోప్, ఎస్ట్రోస్కోప్, 30,000 పట్రా, 40,000 పట్రా, పొద్దునొస్తే రాత్రికల్లా పంపించేస్తాను. కానీ డబ్బులు మాత్రం రాత్రికల్లా ఇవ్వరు. డబ్బులు అక్కడే అయిపోతాయి. నీ గడ్డలు నీ దగ్గరే ఉంటాయి, నీ సిస్టర్ నీ దగ్గరే ఉంటాయి, నీ ట్యూబుల్ బ్లాక్ నీ దగ్గరే ఉంటుంది. నీ బిడ్డ అయితే రాదు. కానీ ఇక్కడ నీ ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, నీ గడ్డలు కరిగిపోతాయి, నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేస్తుంది. అది కదా జరిగింది. సో అట్లా వచ్చారు, క్లీన్ చేయించుకున్నారు. ఆ తర్వాత మంత్లోనే మీకు ప్రెగ్నెన్సీ. తర్వాత అంటే ఆ టైంలో కూడా మీకు ట్యూబ్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు ట్యూబులు క్లీన్ చేయడానికి మనం ప్రయత్నించిన రోజు కూడా 4 నెలల కోర్సు అయినప్పుడు కూడా ట్యూబులు ఓపెన్ అని రాలా మనకి. డౌట్ఫుల్గానే వచ్చింది ఆ రోజు కూడా. డౌట్ఫుల్గా వచ్చినందుకు మనం మళ్ళీ 2 నెలల మందులు ఇచ్చాం. ట్యూబులు ఓపెన్ అవ్వడానికి ఇచ్చాం. అప్పుడు కూడా మేము నీకు ఇది ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పలా. 4 నెలల కోర్సు అయినా కూడా ఇంకా ట్యూబులు ఓపెన్ అవ్వలేదమ్మా, ఇంకా డౌట్ఫుల్గా ఉంది మనకి, ఇంకొక 2 నెలల మందులు వాడండి, వేరే మందులు ఇస్తున్నాను. లోపల పొరలేమన్నా అడ్డం పడవచ్చు, ఎడేషన్స్ ఉండొచ్చు, అలాంటివి ఏమన్నా ఉంటే కరగడానికి పిల్లలిస్తున్నాము. క్రిములు పోయాయి, కలేబరాలు అడ్డం పడుతున్నాయేమోనని చెప్పి క్లీన్ కూడా చేసాం. క్రిముల కలేబరాలను క్లీన్ చేసినా కూడా ఒకవేళ పొరలు కూడా చిన్న చిన్న పొరలు అడ్డం పడవచ్చు, ఎడేషన్స్ ఉండొచ్చు, వాటిని కరగడానికి కూడా మందులు ఇస్తారని 2 నెలల మందులు ఇచ్చాము. ఆ 2 నెలల మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే మనం అన్నది జరిగింది ఆ మందులతోనే. ట్యూబ్ ఓపెన్ అయింది. చూడండి చక్కగా మీ కౌంట్ ఫుల్ కౌంట్ అయింది. వాళ్ళకి ఫుల్ కౌంట్ అయింది, ఆవిడ ట్యూబులు ఓపెన్ అయినాయి, చివరికి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. పోతే పోయినాయి 6 నెలలు. కానీ పని అయిందా లేదా? లేట్ అయినా బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్యా? అది ముఖ్యం కదా. ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏ కణాలైతే బాగోలేదన్నారో అలాంటి కణమే బుల్లెట్ లాగా దూసుకుపోయింది. గోడల్లో కూడా మొక్కలు వచ్చేటట్టుగా తయారైంది ఆయన వీర్యకణం. ఆకారము, మొటిలిటీ, మార్పాలజీతో బ్రహ్మాండంగా తయారైంది.
ఆవిడ ట్యూబ్ మూసుకుపోయిందన్న ట్యూబ్ చక్కగా ఓపెన్ అయిపోయి బిడ్డ వచ్చింది. ఇది అవునా కాదా, ప్రెగ్నెన్సీ కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే అక్కడ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మరి పాజిటివ్ వచ్చిందంటే ఈ 6 years ఎప్పుడన్నా వచ్చిందా లైఫ్లో? ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైం 2 గీతలు వచ్చినాయి. నిజమా కాదా అని చెప్పి వాళ్ళు డౌట్ పడుతుంటే మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక స్కాన్ తీయించమన్నాము, ఒక బ్లడ్ టెస్ట్ చేయించమన్నాము. బ్లడ్ టెస్ట్ చేయించమంటే అక్కడ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించారు. ల్యాబ్కి వెళ్ళి 5 దాటాలన్నాం. 5 దాటితే చాలు ఈ బ్లడ్ టెస్ట్ అన్నాము. తీరా చూస్తే ఇది 1500 ఎంత వచ్చింది, 1650 వచ్చింది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలియాలి కదా. మరి దాని గురించి మనం స్కానింగ్ కూడా తీయమన్నాము. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ నచ్చిన సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించారు. గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో లేదు ప్రెగ్నెన్సీ. ట్యూబుల్ బ్లాక్ అని చెప్పి ఐవీఎఫ్ చేసి కూడా ట్యూబుల్లో వస్తున్నాయి ప్రెగ్నెన్సీ. ట్యూబుల్లో తీసుకొస్తున్నారు 3 లక్షలు ఖర్చు పెట్టి కూడా. చివరికి మళ్ళీ 30,000 పెట్టి ట్యూబుల్ని తీసేసి డస్ట్బిన్లో పారేస్తున్నారు. ఈ జీవితంలో ట్యూబే లేకుండా చేస్తున్నారు. అలాంటిది ట్యూబుల్ బ్లాక్ ఉన్నా కూడా మందులతో ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చేటట్టు చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ ఉందా లేదా? ఇది పైగా ఓపెన్గా యూట్యూబ్లో పెడుతున్న వీడియోలు బోల్డ్, 1 కాదు 2 కాదు. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. మీరే ఫస్టా, మీరే లాస్టా? ఎవరో కాదు. ఇంతకు ముందు వచ్చాయి, ఇంకా కూడా వస్తాయి. సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ జెస్టేషనల్ ఏజ్ అరౌండ్ 5 to 6 weeks అని ఇచ్చారు. సో ఇలా ఐవీఎఫ్లు తప్పదు అన్న వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం న్యాచురల్గా. అదే ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకే తెప్పించాం. 12 millions నుంచి 14 millionsకి వచ్చినాయి. 14 millions నుంచి ఫుల్ కౌంట్గా వచ్చేసి చివరికి ప్రెగ్నెన్సీ పాజిటివ్గా వచ్చింది. చెప్పండి సార్, ఇంకా మీరు ఏమన్నా? ఎందుకంటే మీరు ఎన్నో బాధలు పడ్డారు, చాలా అవమానాలు ఎదుర్కొని ఉంటారు, అమ్మాయి కానీ మీరు కానీ ప్రెగ్నెన్సీ లేక. కానీ దేవుడు ఒక స్నేహితుడి ద్వారా, ఒక వీడియో ద్వారా దారి చూపించి ఎక్కడో తమిళనాడులో ఉన్న మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి ఇప్పుడు ఆ బిడ్డని, ఆ విజయాన్ని మీ చేతికి అందించాడు. ఇప్పుడు యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ఎవరైనా వింటారు. నువ్వు పడిన బాధ ఇంకా మిగతా వాళ్ళు పడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ధైర్యం కలగడానికి, వాళ్ళల్లో కూడా ఊరట కలగడానికి, వాళ్ళలో కూడా ఆశ సిగురించడానికి మీరు చెప్పే మాట మంత్రంలాగా పనిచేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు, వాళ్ళ కన్నీళ్ళని తుడవడానికి మీ మాట ధైర్యాన్ని ఇస్తుంది. చక్కగా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మీరు చెప్పండి, మీ అనుభవాలను బట్టి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆ పుణ్యం మీ బిడ్డకు వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకు వస్తుంది. మీ బిడ్డ పొట్టలో ఉంది, ఆ బిడ్డని శ్రీరామ రక్షలాగా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినట్టే ఆ బిడ్డను కూడా కాపాడుకుంటూ వస్తాడు. ఎందుకంటే మీరు చేసే పుణ్యమే మీ బిడ్డకి రక్షణ కవచంలాగా మారి చక్కగా బిడ్డ మీ చేతిలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. చెప్పండి సార్. 5 years నుంచి చాలా ట్రై చేసాము. ఈవెన్ ఫస్ట్ ఇయర్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్తే సిస్ట్ ఉందని చెప్పారు. సిస్ట్ ఉంది, 6 months మా టాబ్లెట్స్ వాడండి అని చెప్పారు. ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేసాం. 1 year తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ సిస్ట్లు ఉన్నాయి, అండం సరిగా రిలీజ్ అవ్వట్లేదు, ఇంజక్షన్లు ఇచ్చారు. ఆల్మోస్ట్ 3 months 4 months షీ టుక్ ఇంజక్షన్స్. ఈవెన్ దో ఇట్స్ నాట్ వర్క్డ్ అవుట్. అంటే ఇంకా అవ్వలేదు. 3 months ఇంజక్షన్ కంటిన్యూస్గా ఇచ్చినా కానీ అంటే 3 days ఒకటి ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు ఇంజక్షన్ కాస్ట్ కూడా వచ్చేసి ఐ థింక్ అరౌండ్ 5,000 rupees ఒకటి ఇంజక్షన్. అది ప్రైవేట్గా వేయించాం. అప్పటికే అవ్వలేదు. 2 years ఈ బాడీని ఎక్కువ పూనం చేయకూడదని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్ వాడడం వదిలేసాం. ఒక 3rd year నుంచి. 3rd year అసలు వాడలేదు. మళ్ళీ 4th 5th year ట్రై చేసాం అలాగే సేమ్. అప్పటికి అవ్వలేదు. సరే సేమ్ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళక ముందు మా ఇంటి మీద ఉండేవాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. వాళ్ళు సజెస్ట్ చేశారు అన్నట్టు. వాళ్ళకి సేమ్ ప్రాబ్లం. వాళ్ళకు 7 years అయింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళకు అవ్వలేదు. తర్వాత వెంటనే మీ దగ్గరికి వచ్చాక 3 months వాళ్ళకి అయింది. సో మేము అంతే వాళ్ళని ఫాలో అవుతూ మేము వచ్చేసాం. మాకు 3 months అయిపోద్దేమో అన్న నమ్మకంతో ఉన్నాం. మేము యాక్చువల్గా 3 months అయిపోయింది, అవ్వలేదు. 4th month టాబ్లెట్స్ వాడాం, మళ్ళీ అవ్వలేదు. ఎందుకురా బాబు ఈ టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం. ఇద్దరం టాబ్లెట్స్ వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఒక బాక్స్ ఆఫ్ టాబ్లెట్స్ అరౌండ్ ఒక 100-200 ఉంటాయి క్వాంటిటీ మేము మింగిన టాబ్లెట్స్.
అయినా అవ్వట్లేదని చెప్పి ఒక ఇదిలో ఉన్నాం. మళ్ళీ సార్ వచ్చేసి ఇక్కడికి రమ్మని చెప్పారంట. 4 months అయిపోయాక రమ్మని చెప్తారు కదా, అప్పుడు వచ్చాం. మళ్ళీ అప్పుడు మీకు ఇప్పటికీ అవ్వట్లేదంట, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, అది సజెస్ట్ చేశాడు. మేము అప్పటికి ట్రై చేసాం ఇంకా మార్చడానికి ఫుడ్ హ్యాబిట్స్ కానీ. యాక్చువల్గా లాస్ట్ 3 to 4 years మేము బయట ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఎవరికైనా కానీ బయట ఫుడ్ మనం తీసుకోవడం హ్యాబిచువల్గా అయిపోయింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 6 months కూడా మేము బయట ఫుడ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసాం. సార్ రాసిన బుక్లో కూడా ఉంటుంది, ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకోవడం కానీ, ఇంట్లో ఫుడ్ తీసుకోవడం కానీ. అదే ట్రై చేస్తున్నాం. ఇప్పటికి కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 90% అవాయిడ్ చేస్తున్నాం. వీక్లో 1 time యాజ్ ఏ ఎగ్జామ్షన్గా మేము తీసుకుంటున్నాం ఫుడ్. చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చిన మెడికేషన్కి. మేము ఎలాగైతే కావాలనుకున్నామో న్యాచురల్గా అలాగే ప్రెగ్నెన్సీ తనకు వచ్చింది. యాక్చువల్గా 4th April 8th or 9th కిట్ టెస్ట్ చేసాము, పాజిటివ్ వచ్చింది. తెల్లారి బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సి పాజిటివ్, అండ్ స్కాన్లో కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ మీరు ఒక 6 days ఆగి మళ్ళీ చేయమన్నారు స్కాను. ఒక టాబ్లెట్ ఫుడ్ సజెస్ట్ చేశారు, అదే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కంటిన్యూగా వేయించి మళ్ళీ 6 days తర్వాత మళ్ళీ చేస్తే ఫోన్లోనే చెప్పాను నేను, ఫోన్లోనే రావాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్ చేసినప్పుడల్లా ఫీజు ఏమైనా కట్టించుకున్నానా? లేదు సార్. ప్రెగ్నెన్సీ వచ్చే వరకు 500. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేదు సార్. ఎక్కడన్నా ఫోన్లో మాట్లాడే డాక్టర్ చూసారా మీరు? లేదు సార్. ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ లేదు. అది. సో మీకు మిగతా హాస్పిటల్స్కి హాస్పిటల్కి డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అనిపించింది సార్. అందుకే రిజల్ట్ కూడా క్లియర్గా కనిపించింది. ఎస్. మిగతా హాస్పిటల్లో ఇప్పటికైనా మేము ఇప్పుడు వెళ్ళాలన్నా 1 week తర్వాత స్కాన్కి రండి అలా పిలుస్తూనే ఉంటారు, ఇంజక్షన్లు వేస్తూనే ఉంటారు. 3 days ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకోలేక ఇది టెన్షన్గా అంత స్ట్రెస్గా ఉంది. భార్య రాకోకుండా ఏ డాక్టర్ చూడండి. ఎక్కడో తమిళనాడులో ఉన్న ఆడపిల్లని ఇక్కడ వరకు రమ్మంటం అనేది సబబు కాదు. అమ్మాయికి వేవుళ్ళు ఉండొచ్చు, జర్నీ చేస్తే ఇబ్బంది ఉండొచ్చు, తట్టుకోలేదు. అందుకనే ఆ స్కానింగ్ మహాభాగ్యానికి, ఆ టెస్ట్ చేసే మహాభాగ్యానికి ఎంత దూరం రప్పించడం ఎందుకు? ఆ స్కానింగ్ ఆ టెస్ట్ అక్కడే చేయించండి లోకల్గా. ఆ రిపోర్ట్స్ పట్టుకుని భర్తను రమ్మను. భర్తకి ఆ ప్రాబ్లం లేదుగా, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం, వేవుళ్ళు ప్రాబ్లం లేదు కాబట్టి భర్తను వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమను. అందుకే ఆయన వచ్చారు, ఆవిడ రాలేదు. కానీ ఏ హాస్పిటల్లో అయినా భర్త వెళ్తే మందులు ఇస్తారా? లేదు సార్. ఎవరెవరు అసలు ఇప్పుడు వరకు అయితే ఇద్దరు రావద్దన్నాం, ఎందుకంటే కొరియర్ పెట్టాం. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక భర్తను ఎందుకు రమ్మంటాం అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి కొరియర్లో పెట్టడానికి కుదరదు. ఆయన వచ్చి ప్రత్యక్షంగా వచ్చి తీసుకెళ్తే బెటర్, లేకపోతే డ్యామేజ్ అయిపోతాయి కొరియర్లో. అందుకోసమే రమ్మను. మెడిసిన్ అయితే ఒక డబ్బాలో పెట్టి పంపించేది. ఈ ఇంజెక్షన్లు మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుంది. కానీ ఆయన వచ్చి ప్రత్యక్షంగా వచ్చి తీసుకెళ్ళమన్నాం. ప్లస్ అది వాడే విధానం కూడా తెలియాలి. ఫోన్లో చెప్పినట్టు క్యాజువల్గా చెప్తే కుదరదు. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తే అర్థమవుతుంది గట్టిగా అనేది. ఆయనకి రమ్మని ఆ మందులు ఇచ్చి పంపిస్తాం. అందుకే ఆయన వచ్చారు. రావడంతోనే పైగా ఆయన ట్రైన్ టైం అయిపోతుంది. అయినా కూడా మీలాంటి వాళ్ళకి చెప్పాలి. 4 మాటలు చెప్తే మీకు ఉపయోగపడితే, వాళ్ళ ట్రైన్ టైం అయిపోయినా కూడా ట్రైన్ పోద్ది, ఏమైంది ఆ ట్రైన్లో ఆయన ప్రమాదం ఉందేమో, అది తప్పించడానికే దేవుడు కూర్చోబెట్టాడేమో తెలియదు కదా. సో అందుకనే ఆ దేవుడు ఏదైతే తలిచారో ఆ తలిసిన దాని ప్రకారం వెళ్దాం. మనం కోరుకున్నది కాదు, మనకి ఏది మంచో దేవుడు తలుస్తాడో ఆ తలిసిన దాని ప్రకారం వెళ్దామనే ఉద్దేశంతో మీకు నలుగురు ఇంతమంది కూర్చున్న వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇందుట్లో ఒకరు ఉపయోగించుకున్న ఆ పుణ్యం ఆ బిడ్డకి క్రెడిట్ అవుద్దనే ఆశతో, మంచి ఉద్దేశంతో ఆయన కూర్చుని వీడియో ఇవ్వడానికి ఎంతసేపు కూర్చున్నారు. వారికి గట్టిగా చప్పట్లతో సంధ్య గారు, తిరుపతి గారు, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ సక్సెస్ స్టోరీ. అలాగే ఇంకెంతో మంది ఇలాగా ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీ అయ్యారు మన దగ్గర. కణాలు తక్కువ ఉన్నా, మొటిలిటీ, మార్పాలజీ ప్రాబ్లం ఉన్నా చక్కగా మందులతో ఇంప్రూవ్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా ఐవీఎఫ్లు లేకుండా, ఆపరేషన్ లేకుండా, ఒళ్ళు గుల్ల లేకోకుండా, డబ్బులు నిల్లు అవ్వకుండా ప్రశాంతంగా మందులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. కాకపోతే ఒకటే కావాలి, ఓర్పు. ఆ దయ్యం మధ్యలో వచ్చి అలా లాగేయడానికి ప్రయత్నించింది. నీకు వెళ్ళకలే, వాళ్ళకి 3 నెలలకు వచ్చింది, నీకు 2 నెలలకే రావాలి, నువ్వు 4 నెలలు అయినా రాలేదంటే ఆయన ఆపే వేస్ట్ క్యాండిడేట్ అయి ఉంటాడు అనిపించింది. కాసేపు మళ్ళీ 5 నెలలు అయినా నాకు రాలేదు, 6 నెలలు అయినా రాలేదు, అలా భయపెడుతూ ఆపేయడానికి ప్రయత్నించినా లాగలేదు. అదే నమ్మకంతో వాళ్ళు మళ్ళా వచ్చి
మరలా మందులు తీసుకెళ్లారు, ఈ ట్రిప్కి అయిపోయింది. సో ఫస్ట్ టెస్టులు చేయించుకున్నప్పుడు ఒకసారి వచ్చారు, ట్యూబులు క్లీన్ చేసుకోవడానికి 4 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక 3వ సారి వచ్చారు. అంతే. భార్య అయితే 2 సార్లే వచ్చింది. అయిపోయింది ట్రీట్మెంట్. మాకు ఊర్లో లేదు, దగ్గరగా లేదు, సందులో లేదు, గొంతులో లేదు. ఉంటే మాత్రం ఏంటయ్యా, 2 నెలలకి 100 సార్లు తిప్పుతున్నారు. ఉంటే మాత్రం ఏంటయ్యా గొంతులో, నెలకి 30 ఇంజక్షన్లు పొడిసి అవతల వారేస్తున్నారు. వెంటనే 3 నెలలు దాటితే IVF ఆపరేషన్ అంటున్నారు. అవి చేయించుకునే వరకు నిన్ను నిద్రపోనివ్వరు, చేసే వరకు ఆవిడ నిద్రపోదు. పండగ వచ్చినప్పుడల్లా నీకు ఫోన్ చేస్తుంది, రావచ్చుగా 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 అని. ఇక్కడ ఏముండవండి. వాళ్ళు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు, మందులు ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రాకోకుండా కొరియర్లు పెడుతూ ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ వస్తే భార్య రావకోకుండా ఇబ్బంది పెట్టకోకుండా ఆ భార్యకి ఏం స్కానింగ్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలనేది ప్రిస్క్రిప్షన్ ఇస్తాము. నా సొంత నోటితో కంగ్రాచ్యులేషన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని వాట్సాప్లో మెసేజ్ పెడతాం. అలాగే వాళ్ళ డౌట్లు ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళకి అర్థం కాకపోతే నన్ను అడిగి మళ్ళీ వాళ్ళకి చెప్తారు. ఇట్లా ప్రతి చిన్న విషయానికి రానవసరం లేకుండానే ఫోనుల ద్వారానే వాళ్ళని ఈ 6 నెలలు మేము మెయింటైన్ చేసినందుకు గాను, 6 నెలలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చినందుకు గాను వాళ్ళ దగ్గర మేము కలెక్ట్ చేసిన ఫీజు 500 రూపాయలు మాత్రమే. నెలకు 5 లక్షలు కాదు. అర్థమైందండి. మరలా మీకు ఇంకో గిఫ్ట్ ఇస్తున్నారండి. ఫస్ట్లో గిఫ్ట్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరనే బుక్. ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భంగా మీకు మరో గిఫ్ట్, గర్భిణీ శ్రీ ఆహారము ఆరోగ్యం. ఇది కూడా 500లోనే. అదే ఎగ్జాంపుల్. మళ్ళా బిడ్డ పుట్టాక వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అనే ఇంకో బుక్ కూడా అదే 500లో మీకు గిఫ్ట్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి. అలాగే మీ పేపర్స్ అన్ని